ఈ విధంగా 5 మార్గాల ద్వారా బంగారంతో పాటు వజ్రాలను భారీ పరిమాణంలో సేకరించారు. అదేవిధంగా నిధిని చాలా రహస్యంగా దాచడానికి కారణం 1741లో నెదర్లాండ్ మరియు పోర్చుగీస్ ట్రాన్స్కోర్ రాజ్యంపై దాడి చేశాయి. వారు భారీ నిధి గురించి తెలుసుకున్నప్పటికీ మన ప్రజలు వారితో బాగా పోరాడి గెలిచారు. ఇది మాత్రమే కాదు, టిప్పు సుల్తాన్ సామ్రాజ్యం కూడా కేరళలోని ఎర్నాకులానికి చేరుకుంది. కానీ ఆ సమయంలో ట్రావెన్స్కోర్ రాజు మార్తాండవర్మకు టిప్పు సుల్తాన్తో పోరాడే సామర్థ్యం లేదు. దేవుని నిధిని దొంగల నుండి కాపాడాలనే ఆలోచనతో అతను ఈ 6 గదులను ఏర్పాటు చేశాడు. 1799లో టిప్పు సుల్తాన్ మరణించాడు. మార్తాండవర్మ యొక్క ఆనందానికి ఎటువంటి అడ్డంకులు లేవు. ఇంతలో 1799లో టిప్పు సుల్తాన్ మరణించిన తరువాత అతను మొత్తం నిధిని దేవునికి అంకితం చేయాలని అనుకున్నాడు. చాలా శక్తివంతమైన మంత్రగాళ్లు మన దేశంలో కేరళలో ఉన్నారు. వారి సహాయంతో నాగబంధంను ఉపయోగించడం ద్వారా ఛాంబర్ బి యొక్క తలుపులు సురక్షితంగా మూసివేయబడ్డాయి. ఇప్పుడు గది బిలో ఏముందో ఎవ్వరికీ తెలియదు. ఆ తలుపులు ఎందుకు తెరవడం లేదో మీకు తెలుసా? మొదట చెడును లెక్కించడం మరియు తరువాత మనం వేరే విధంగా ఆలోచిస్తే మంచిది అని చెప్పబడింది. అణుబాంబు, బయోవెపన్, ఘోరమైన పాయిజన్ వంటివి ఏదైనా ఉండవచ్చు. మేము దాన్ని బయటకు తీస్తే అది అందరికీ ఒక హెచ్చరికగా ఉంటుంది. మరొక విషయం ఏమిటంటే, ఎవరైనా తలుపులు తెరవడానికి ప్రయత్నిస్తే వారు మరణానికి శపించబడతారు. సుప్రీంకోర్టులో కేసు వేసిన టిపి సుందర్రాజన్ ఛాంబర్ ఏ తెరిచిన వారంలోనే మరణించారు. ఇది ఆ నమ్మకానికి చాలా బలాన్ని చేకూర్చింది. 100 సంవత్సరాల క్రితం కేరళ రాష్ట్రం సంక్షోభానికి గురైనప్పుడు ఉన్నతాధికారులు ఆ సమయంలో తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు. వారు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి వెనక్కి తిరిగి వెళ్ళినప్పుడు త్రాచుపాముల చేత దాడి చేయబడ్డారు. అదే సమయంలో సముద్రం నుంచి వింత శబ్దాలు వినిపించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ ఆలయం సముద్రం నుంచి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్రపు తరంగాలు మరియు పాములు బుసకొట్టడం వంటి శబ్దాలు వినవలసి వస్తుంది. దీనితో మనం ఆ తలుపులు తీస్తే అది సునామీకి దారితీస్తుంది, ప్రపంచం అంతమవుతుంది అని చాలామంది చెబుతున్నారు.